మన జీవితంలో కూడా మనం ఏదైతే ఆశిస్తామో అదే దొరుకుతూ ఉంటుంది. మనకి డబ్బులు ఆశించడానికి డబ్బులు దొరుకుతాయి, పదవి ఆశించడానికి పదవి దొరుకుతుంది, లేదా సక్సెస్ కావాలనుకుంటే సక్సెస్ దొరుకుతుంది, లేదా డ్రగ్స్ కావాలంటే డ్రగ్స్ దొరుకుతాయి. ఈరోజు దురంధర్ సినిమా పోదామంటే ఖచ్చితంగా పోతాం. లేదు లేదు మా ఫ్రెండ్స్తో ఏంటన్నా మందు పార్టీ చేసుకుందాం అంటే పార్టీ ఏర్పాటు చేసుకుంటాం. మనం లేదు అమ్మా నాన్నలతో హ్యాపీగా గడుపుతాం అంటే అమ్మా నాన్నలతో హ్యాపీగా గడుపుతాం. మనం ఏదనుకుంటే అది అవుతుంది. అట్లే సిమిలర్గా మనం ఏదనుకుంటే మత్తు మందు కావాలనుకుంటే మత్తు మందు దొరుకుతుంది, దొరకదని కాదు, కానీ దొరికిన తర్వాత నీ జీవితం ఏమవుతుంది అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఇంతకుముందే చెప్పారు మన డిఎఫ్ఓ గారు, చెట్టుకు చెద లోపటి నుండి పట్టినట్టుగా. నిజంగా కూడా మనం చాలా కంట్రోల్ చేశాం ఈ చెదను. ఈ కంట్రోల్ చేయడానికే ఈగిల్ ఫోర్స్ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. కారణం ఏంటంటే 2-3 చట్టాలలో ప్రొసీజర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నది. ఒకటి ఆర్మ్స్ యాక్ట్, తర్వాత రెండోది ఎన్డీపీఎస్ యాక్ట్, అంటే ఈ డ్రగ్స్ నేరస్తులను డీల్ చేసే చట్టం డ్రగ్స్, ఇది ఎన్డీపీఎస్ యాక్ట్. దీనిలో ప్రొసీజర్కి ఎక్కువ విలువ. అంటే మేము పట్టుకునే ముందు, పట్టుకున్న తర్వాత దాన్ని సీజ్ చేయడము, తర్వాత కోర్టుకు పెట్టడము, వీడియో కవరేజ్ చేయడము, పంచ్ విట్నెస్లను పెట్టడం, అంటే చాలా పెద్ద ప్రొసీజర్ అన్నట్టు. దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. దాని ప్రకారంగా తర్వాత ఇటువంటి మాదక ద్రవ్యాలు ఎక్కువగా మన సమాజంలోకి రావద్దు అనే ఉద్దేశంగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగిల్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. దీనికి డైరెక్టర్గా మన సందీప్ షాండిలే సార్ ఉన్నారు. తర్వాత అందరు యూనిట్ ఆఫీసర్స్ అంటే కమిషనర్ ఆఫ్ పోలీసు కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించడానికి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదేవిధంగా సూపరింటెండెంట్లు కానీ కమిషనర్లు కానీ దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. మాకు కూడా చాలా కోఆర్డినేషన్తో చాలా సపోర్ట్గా ఉన్నారు. మీరు కూడా దయచేసి మీకు తెలిసిన వాళ్ళు, మీ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నేను డ్రగ్స్ తీసుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే ఇంత స్వచ్ఛందంగా వచ్చారు కాబట్టి మీరంతా మంచి గొప్ప ఆలోచనలు ఉన్న వ్యక్తులు. మీ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ బంధువుల పిల్లలు కానీ ఉంటే 1908 నంబర్కు ఫోన్ చేయండి. ఇది చాలా రహస్యంగా పెడుతుంది. ఎవరి విషయాలు ఎవరి వివరాలు చెప్పరు. హైదరాబాద్లో మేము ప్రతిరోజు 3 నుండి 4 ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నాం. కొంతమంది అయితే మా పిల్లలే డ్రగ్స్కి అలవాటు పడుతున్నారని చెప్పుకుని బాధపడుతున్నాం. మా ఆఫీస్కి వచ్చి సార్ మా పిల్లల్ని బాగు చేయండి అని చెప్పి నిజంగా కొంతమంది తల్లులు అయితే ఏడుస్తున్నారు. నా కొడుకు ఇట్లా నన్ను కొడుతున్నాడు సార్, డబ్బుల గురించి కొడుతున్నాడు. ఒక కేసు చెప్తా, సఫిల్గూడ నుండి మా దగ్గరికి వచ్చింది ఒక లేడీ. వాళ్ళ కొడుకు పేర్లు చెప్పా ఎందుకంటే చెప్పొద్దు మేము. వాళ్ళ కొడుకు సైంటిస్ట్, పిహెచ్డి చేస్తున్నాడు. గవర్నమెంట్ దాదాపు 70,000 రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తున్నారు అబ్బాయి. ఆ అబ్బాయికి గాంజా అలవాటు. తన డబ్బు ఖర్చు పెట్టగా అమ్మను నాన్నను కొట్టి డబ్బులు తీసుకొని పోయి గాంజా కొనుక్కొని తాగుతున్నాడు. ఇమ్మీడియట్గా మనము అతన్ని కస్టడీలోకి తీసుకోవడం, టెస్ట్ చేయడం, పాజిటివ్ రావడం, అతన్ని వెంటనే మనము డిఅడిక్షన్ తల్లిదండ్రుల సమ్మతితోని డిఅడిక్షన్ సెంటర్లో అడ్మిట్ చేసి దాదాపు 45 రోజులు ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేసాక అతను సైంటిస్ట్ అర్థం చేసుకున్నాడు తన జీవితం పాడు కావద్దని. అతనికి కూడా అర్థమై డ్రగ్ను పూర్తిగా అలవాటు మానుకొని బయటకు వచ్చి మళ్ళీ తన ఉద్యోగం రీసెర్చ్ వర్క్ చేసుకుంటున్నాడు. చూడండి, అంటే ప్రతి ఒక్కరు ఏదో రకంగా తప్పు అయితే చేయకుండా అయితే ఉండరు, కానీ మనం కూడా అతనికి సపోర్ట్ ఇవ్వాలి. అతను బాగుపరిచి మళ్ళీ మన సభ్య సమాజంలో సభ్యునిగా స్వీకరించాలి. లేకపోతే వాడు పొడిచడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది అట్లా ఫోర్స్ చేస్తుంది. డ్రగ్ అనే కండిషన్ అట్లా ఫోర్స్ చేస్తుంది. ఏదన్నా చిన్న దొంగతనం చేయాల్సింది పెద్ద దొంగతనం చేయాలనిపించడం, లేదా పోతా ఎవరినో కొట్టడం, లేదా అడ్డదిడ్డంగా రోడ్డు మీద వెహికల్స్ పార్క్ చేయడం, ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి అంటే వాడికి స్వేచ్ఛ విపరీతం అయిపోతుంది. ఏదైనా చేయొచ్చు నేననే ఒక ధైర్యం ఏర్పడుతుంది. కానీ అది చట్ట వ్యతిరేకం, సమాజానికి వ్యతిరేకం అనే ఆలోచన వాడికి ఉండదు. కాబట్టి దయచేసి మనం అందరం సమన్వయం చేసుకోవాలి, సహకరించుకోవాలి. మనది రాష్ట్రం, మనది దేశం, మనది జిల్లా, మనది ప్రాంతం. ఎవడో తాగుతున్నాడు నాకెందుకు అని మనకు అనిపించచ్చు. కానీ వాడు మన ఫ్రెండ్కు కొడుకు అయింది, మన కొడుకు ఫ్రెండ్ అయింది అనుకో, మన కొడుకు బాగుంటాడా? లేదు, వాడి క్లాస్మేట్ మన అమ్మాయింది అనుకుందాం. అమ్మాయి మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు వాడు?
అది కూడా మనం ఆలోచించాలి. కొంతమంది తల్లిదండ్రులు అమ్మాయిలు అబ్బాయిలు చెడిపోతే వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఇక ఏడవడం తప్ప వాళ్ళకి వేరే లేదు. ఎందుకంటే సమాజంలో చెప్పుకోలేరు. అత్యంత రహస్యంగా ఉంచే డిపార్ట్మెంట్ ఏంటిదంటే పోలీస్ డిపార్ట్మెంట్. మేమే ఎక్కడ ఎవరికి చెప్పాం. కాబట్టి వాళ్ళు ప్రభుత్వానికి చెందిన పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి మా దగ్గరనే వాళ్ళ బాధ, వాళ్ళ ఏడుపు, వేదన, ఆర్తి అన్నీ వెలగక్కుంటారు. అప్పుడు మేము మా ఇన్స్పెక్టర్స్ కానీ, ఎస్ఐలు కానీ, ఉమెన్ ఎస్ఐస్ కూడా ఉన్నాం, ఉమెన్ కానిస్టేబుల్ కూడా ఉన్నాం, వాళ్ళందరికీ సపోర్ట్గా నిలిచి ధైర్యం చెప్పి అర్థం చేసి కొన్ని సందర్భాల్లో కన్నీళ్ళు కూడా తుడుస్తాం. కొన్ని సందర్భాల్లో ఖర్చు ఇచ్చి కన్నీళ్ళు తుడవడం జరుగుతుంది. మంచినీళ్ళు ఇవ్వడము, వాళ్ళకు మజ్జిగ కానీ ఏదైనా తెప్పించి వాళ్ళ బాధను దిగమింగేదాకా సపోర్ట్ ఇచ్చి తర్వాత వాళ్ళకి ఎట్లా చేయాలనేది ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళకి అర్థం చేయించి చెప్పడం జరుగుతుంది. అయితే మన ప్రజల సహకారంతో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మన రాష్ట్రంలో ఒరిస్సా నుండి కానీ, రాజస్థాన్ నుండి కానీ, ఇతర రాష్ట్రాల నుండి కానీ వచ్చే డ్రగ్స్ తగ్గిపోయింది. రవాణా చాలా వరకు తగ్గింది. కానీ అది పూర్తిగా తగ్గిపోవాలి. కొద్దిగా తగ్గిందంటే మళ్ళీ రేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని పూర్తిగా తగ్గించే బాధ్యత మనం అందరం తీసుకోవాలి. ఇది ఏదో నాకేం సంబంధం లేదంటే అది రేపు నీకు ఎక్కడైనా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ నీకు దెబ్బ తాకచ్చు. కాబట్టి మీకు సింపుల్ సొల్యూషన్ ఏంటంటే మీకు తెలిసే ఇన్ఫర్మేషన్ 1908 మీ నంబర్, మీ ఫోన్ నంబర్ ఎవరికి చెప్పరు, మీ పేరు చెప్పరు, మీ సమాచారం మాకు కావాల్సిన విషయం మాత్రం మేము తీసుకొని దాని మీద వర్క్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మీకు 100 నంబర్ కూడా చేయొచ్చు. నంబర్ 100 100 కూడా చెప్పచ్చు.